హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ్ వ్లాగ్స్ పియర్. అండ్ చాలా రోజుల తర్వాత మనం అయితే ఒక లాంగ్ వీడియో ప్లస్ ట్రావెల్ వీడియో అయితే ఇస్తున్నాం. ప్రస్తుతానికి నేనైతే ట్రైన్లో ఉన్నా అండ్ మనం వచ్చేసి పంజాబ్కి వెళ్తున్నాం, ఎల్పియూకి. బేసిక్గా ఎల్పియూకి ఎందుకు వెళ్తానో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ ఎల్పియూకి ఎలా వెళ్ళాలో కూడా చెప్తా. లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ దాట్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే పంజాబ్కి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు, లైక్ తెలంగాణ నుంచి ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక డైరెక్ట్ ట్రైన్ లేకపోతే కనుక, లైక్ బుక్ చేసుకోకపోతే కనుక మీరైతే న్యూఢిల్లీకి వెళ్ళాలి. న్యూఢిల్లీ నుంచి అయితే ట్రైన్ షిఫ్ట్ అవ్వాలి. సో అది కూడా చూపిస్తాను. నేనైతే ప్రస్తుతానికి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో ఉన్నా, లైక్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం అండ్ ఢిల్లీ వరకే వెళ్తున్నా. అండ్ ఢిల్లీ నుంచి ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వాలి మేము. అది కూడా చూపిస్తా కంప్లీట్ బ్లాగ్ లో. బేసిక్ గా మీరు కనుక లైక్ పంజాబ్ కానీ లాంగ్ ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తే మాత్రం అట్లీస్ట్ 1.5 or 1 month ముందే చేసుకోవాలి టికెట్స్, లేదంటే అస్సలు దొరకవు. అండ్ నేను వచ్చేసి బై లక్ చెప్పాలంటే తత్కాల్లో నాకు బుక్ అయిపోయినాయి, లేదంటే నా పరిస్థితి జనరల్ అన్నమాట. లాస్ట్ అయితే తత్కాల్లో అయిపోయినాయి. సో ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం. ఇంకా ముందు చెప్తా, లైక్ అప్డేట్స్ ఇస్తూ ఎట్లా ఉంటుందో కంప్లీట్ జర్నీ వచ్చేసి. సో డోంట్ మిస్ దాట్, వాచ్ టిల్ ఎండ్. సో మధ్యాహ్నం అయింది. సో అందుకే మనమైతే ఇంట్లో నుంచి తెచ్చిన చపాతీ అండ్ కాకరకాయ ఫ్రై, ఇంకా నీలోఫర్ నుంచి తీసుకొచ్చిన బన్ మస్క్ అనుకుంటున్నారు కదా, కాదు పులిహోర. అండ్ ఇది దద్దోజనం అంట. గైస్ నన్ను అడిగితే ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఫుడ్ తింటేనే బెస్ట్. ఎందుకంటే ట్రైన్లో మాత్రం ఫుడ్ అంతా సరిగ్గా ఉండదు, ప్లస్ మళ్ళీ తింటే నీకు పడకపోవచ్చు. సో ఎట్లా నువ్వు ఇంటి నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎల్పియూకి ఇంట్లో మంచిగా ఫుడ్ కుక్ చేసుకొని తీసుకొచ్చుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి తింటున్నాం. అండ్ నైట్ ఈవినింగ్ కూడా మేము తెచ్చుకున్నాం బాక్సెస్. సో బెటర్ మీరైతే తీసుకొచ్చుకుంటే మంచిది. సో మనం తెలంగాణలో అయితే రామగుండం ఎక్కాం కదా. సో ఆల్మోస్ట్ ట్రైన్ ఎక్కైతే 3 hours అవుతుంది. సో అఫీషియల్లీ మనం అయితే మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మహారాష్ట్రలో బల్లార్ష్ అన్నమాట. సో ట్రైన్ అయితే ఆగింది. సో అలా దిగినాక కాసేపు ఒక 5 minutes అవుతాయి బల్లార్షలో. ఇక ప్రతి ట్రైన్ అయితే ప్యాంట్రీ ఉంటుంది, లైక్ ఇట్లా ప్యాంట్రీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కుకింగ్ ఫుడ్ ఇవన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడ నుంచి సప్లై చేస్తారు అన్నమాట ఐఆర్సిటీసీ వాళ్ళు. ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ కుకింగ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చి మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మనమైతే ప్యాంట్రీకి వచ్చినాం అండ్ ఇక్కడైతే వేడిగా ఫుడ్ అయితే చేస్తారు. మనకు కావాలంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ మీరు ప్రస్తుతం వాటర్ బాటిల్ కోసం వస్తాం. అండ్ ఇక్కడ ఇట్లా ఫుడ్ వేడిగా తయారు చేసి ఇస్తారు, మనం ఇక్కడ తీసుకోవచ్చు. లేదంటే మనం లైక్ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తారు, మన సీట్ దగ్గర వచ్చి వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. అండ్ మేమైతే జస్ట్ వాటర్ బాటిల్ కోసం వచ్చాం అన్నమాట. సో ఒక్క బాటిల్ అయితే 14 rupees అని ఉన్నది, బట్ అంతకుముందు అయితే 15 rupees ఉంది. బట్ ఇప్పుడైతే రీసెంట్గా 14 rupees చేసినట్టున్నారు. సో తీసేసుకున్నాం బాటిల్ అయితే. సో గైస్ మధ్యాహ్నం అయితే కంప్లీట్ పడుకుంటే పోయి ఇప్పుడు లేచిన వెంటనే వాటర్ అయిపోయినాయి. సో ప్యాంట్రీకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకున్నాం అండ్ ఇప్పుడైతే తినాలన్నమాట. చూపిస్తే ఏమేమి కూడా ఉన్నాయో. ఇంకైతే చపాతీ తెచ్చుకున్నాం అండ్ ఆల్సో ఎగ్ కర్రీ ఉంది, అది పులిహోర బాక్స్. ఇంకా మార్నింగ్ కొంచెం ఉంది, సో అదే ఉందన్నమాట తినడానికి. సో యాజ్ మనమైతే భోపాల్లో దిగినాం, మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. అండ్ ఈ భోపాల్ స్టేషన్ అనేది చాలా పెద్ద ఉంటుంది. బేసిక్గా ఇక్కడైతే ట్రైన్ వచ్చేసి 10 minutes ఆగుద్ది. అండ్ ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇదే మన ట్రైన్. అండ్ మేమైతే ఆల్రెడీ డిన్నర్ చేసేసినాం కాబట్టి ఏం తినట్లేదు ఇక్కడ. నైట్ తిన్నాక పడుకున్నాక ఇప్పుడే లేవడం. అండ్ మార్నింగ్ 8 కల్లా దింపాలి న్యూఢిల్లీలో. బట్ ట్రైన్ అయితే చాలా డిలే అయింది, 4 hours డిలే చూపిస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఇంకా లైక్ ట్రైన్లోనే ఉన్నాం. ఇప్పుడు 11:30 అవుతుంది టైము. డిలే వచ్చేసి లైక్ 12:30 ఇక్కడ దింపుతా ఉంటాం న్యూఢిల్లీలో. చాలా లేట్ అయింది తెలంగాణ ఎక్స్ప్రెస్. మోస్ట్లీ వింటర్స్ కాబట్టి ఇలా డిలే అవుతున్న ట్రైన్స్. అండ్ మీకు కూడా చెప్పాలంటే ఇప్పుడు న్యూఢిల్లీలో దిగినాక ఒకవేళ మీరు అడ్వాన్స్గా లైక్ బుక్ చేసుకుంటే న్యూఢిల్లీ టు పగ్వాడ, ఒక్కొక్కసారి లైక్ డిలే అవ్వడం వల్ల మీ ట్రైన్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బెటర్ నన్ను అడిగితే మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ ట్రైన్కి. ఢిల్లీ నుండి అట్లా వెళ్ళొచ్చు. మేమైతే లైక్ టికెట్ అయితే ఏం బుక్ చేసుకోవాలి ఢిల్లీ నుంచి పగ్వాడకి. సో ఇప్పుడు మేము మాకు ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ట్రైన్కి వెళ్ళొచ్చు అంటే బస్సు కూడా వెళ్ళొచ్చు. సో గైస్ ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే దిగినాం, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. బట్ ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాం, చాలా డిలే అయింది ట్రైన్ వచ్చేసి. 12:30 అవుతుంది ప్రస్తుతానికి టైమ్. సో
సో ఇప్పుడు దిగినాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైక్ బస్కి వెళ్దామా లేదా జనరల్ పట్టుకొని పక్కవాడకి వెళ్ళిపోదామా అని డౌట్ ఉంది. సో ఆలోచిస్తున్నాం, మా ఫ్రెండ్స్ కూడా ఆలోచిస్తున్నారు ఎట్లా వెళ్దామని చెప్పేసి. సో చూద్దాం ఎట్లా వెళ్దాము. ట్రైన్ ఏమో కరెక్ట్ 1:45 ఉంది, ఎగ్జాక్ట్ 1:44కి ట్రైన్కి రీచ్ అయినాం. జస్ట్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, అది కూడా జనరల్ ఎక్కేస్తున్నాం డైరెక్ట్. హడావిడిగా స్టేషన్కి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాం. ట్రైన్ టైమింగ్ ఏమో లైక్ 1:45కి. బేసిక్గా ట్రైన్ అయితే ఇంకా మూవ్ అవ్వలేము, 1 మినిట్ ముందు వచ్చినాం, ట్రైన్ ఎక్కేస్తున్నాం. యాక్చువల్గా మేమైతే జనరల్ బుక్ చేసుకున్నాం. సో తెలంగాణ ఎక్స్ప్రెస్ లేట్ అయిందని తెలుసు కదా, 4 అవర్స్ లేట్ అయింది. అండ్ ట్రైన్స్ అయితే ఏం లేవు, ఇది ఒకటే ట్రైన్ అవైలబుల్ ఉంది, అది కూడా ఓల్డ్ ఢిల్లీ నుంచి. బేసిక్గా తెలంగాణ ఎక్స్ప్రెస్ ఏమో ఢిల్లీలో దింపింది. సో ఢిల్లీ నుంచి ఓల్డ్ ఢిల్లీ స్టేషన్కి వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్ మేము ఆటో ఎక్కి వచ్చేసినాం. బేసిక్గా 50 రూపీస్ తీసుకున్నారు ఛార్జెస్ పర్ హెడ్. సో ఆటో ఎక్కి వచ్చినాం. ఆటో కూడా అరౌండ్ 3 కిలోమీటర్స్ 20 to 25 మినిట్స్ పట్టింది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 25 మినిట్స్ పట్టింది మొత్తం. సో మేమైతే లైక్ ట్రైన్ మిస్ అవుతామో అనుకున్నాం, బట్ లాస్ట్కి ట్రైన్ అయితే లైక్ మిస్ అవ్వలేదు. సో మేమైతే జనరల్లో కూర్చున్నాం, సీట్స్ కూడా ఉన్నాయి, పర్వాలేదు. అండ్ చూద్దాం ఏ టైం అవుతుందో. నైట్ ఎస్టిమేటెడ్ టైం అయితే 8 o'clock ఉంది. ప్రస్తుతానికి ఇలా ఉందంటే లైక్ జర్నీ. మేము ఫస్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో దిగినాం తెలంగాణ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత అక్కడ నుంచి మేము ఆటో తీసుకొని ఓల్డ్ ఢిల్లీకి వచ్చినాం. ఓల్డ్ ఢిల్లీ నుంచి ట్రైన్ ఎక్కేసి జనరల్లో పగ్వాడకి వెళ్తాం. పగ్వాడ నుంచి మళ్ళీ క్యాంపస్కి వెళ్ళాలి. సో బేసిక్గా మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఇట్లా వచ్చేసినాం. బట్ మీరు అనుకోవాలి కొత్తగా ఎల్పీకి వస్తే మాత్రం బెటర్ టు గో విత్ డైరెక్ట్ ట్రైన్స్. మన తెలంగాణ నుంచి లేదా ఏపీ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, డైరెక్ట్ పగ్వాడకి, జలంధర్కి. అది చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అవి దొరకకపోతే మాత్రం మీరు కనుక లైక్ న్యూఢిల్లీలో దిగండి. న్యూఢిల్లీ నుంచి లైక్ అక్కడి నుంచే వెళ్ళండి, ఎందుకంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బేసిక్గా మేము అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఈజీగా అటు తిరిగేస్తున్నాము. జనరల్లో కూడా వెళ్తున్నాం, ఇప్పుడు మేము జనరల్లోనే ఉన్నాం. బట్ మీరు మాత్రం అట్లా రిస్క్ చేయకండి. అట్లీస్ట్ మీరు ఒకవేళ ఢిల్లీలో దిగితే ఢిల్లీలో దిగిన తర్వాత ఒక 4 to 6 hours గ్యాప్ ఉండి తీసుకోండి నెక్స్ట్ ట్రైన్కి, ఎందుకంటే ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు. అందుకే గ్యాప్ ఉంటే బెస్ట్ నన్ను అడిగితే. సో అలా వెళ్ళవచ్చు. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ పంజాబ్ పగ్వాడా స్టేషన్కి అయితే వచ్చేసినాం. చలి రేసిస్తుంది భయ్యా, స్వెటర్ ఏంది పనికిరాదు అసలుకి. నాకు తెలిసి అరౌండ్ 12 degrees ఏమో ఉంది. సో ఇప్పుడైతే క్యాంపస్కి వెళ్తాం, లైక్ బయట అయితే ఉండబోతున్నాం. అసలు వచ్చిన రీజన్ ఏంటో రేపు వీడియోలో చెప్తా కంప్లీట్ డీటెయిల్గా. సో ఇక్కడికైతే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో కనుక మీరు చూస్తే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ముందు వీడియోస్ అయితే చాలా బాగుండబోతున్నాయి. సో డోంట్ మిస్ దాట్, సబ్స్క్రైబ్.